నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదల్లో అంటే ముఖ్యంగా చూసుకుంటే విజయవాడకు సంబంధించిన మొత్తం ఆ ఏరియా అంతా కూడా వరదల్లో మునకకు గురయ్యి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి మరి అక్కడ అందరికీ కూడా బాధితులందరికీ కూడా సహాయ చర్యలు అందిస్తూ వాళ్ళకి ఆహార పొట్లాలే కావచ్చు, అదేవిధంగా మంచినీటి వసతులే కావచ్చు, అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం జరుగుతూ ఉంది. సో ఇంత జరుగుతున్నా కూడా ప్రధాన ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం అని చెప్పడం లేదు కానీ బట్ ప్రతిపక్షం అనుకోవాలి, వైసీపీ మాత్రం బురద జల్లే కార్యక్రమం చేస్తూనే ఉంది అంటూ మరి టీడీపీ శ్రేణులు కూడా వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నారు. సో జరుగుతున్నటువంటి ఏదైతే వరద బాధితులను ఆదుకునే క్రమంలో ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్షం ఈరోజు అధికార పక్షం మీద బురద జల్లే కార్యక్రమం చేపడుతూ ఉంది. దీని మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఇదే విషయం మీద చర్చించడానికి మనతో పాటు కిలారు నాగార్జున గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి నిజంగానే ఏపీలో మరి ఏం జరుగుతుందనేది ఆయన మాటలు తెలుసుకుందాం. నాగార్జున గారు నమస్కారం. నమస్తే రవి గారు. నాగార్జున గారు, సరే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నిజంగానే జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వరదలు అనేది సడన్గా వచ్చి మొత్తం మునకకి గురైపోయి అంతా రకరకాల ప్రాబ్లమ్స్ జరిగినాయి. సో దీన్ని ప్రతిపక్షం బురద జల్లే కార్యక్రమం చేస్తుందని మేము సహాయక చర్యలు అందించడంలో అగ్రభాగాన ఉన్నాం, మేమే ముందున్నాం అనేది మీరు సరే ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది. కానీ నిజంగానే ఇప్పుడు ప్రజల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మాట్లాడుకోవాలి. సో ఏంటి సార్ నిజంగానే మరి ఇప్పుడు ప్రజలకి సరైన సహాయ సహకార్యాలు అందుతున్నాయా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చూసాం, ప్రతి వీధిలోకి పాపం ఆ బోట్లు తిరుగుతూ ఉన్నారు ఇంత 75 ఏళ్ల వయసులో కూడా. సో ఏంటి సార్ ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? అంటే రవి గారు, ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే వరద వచ్చి జనాలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే దాన్ని ఆసరాగా చేసుకొని ఈ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం ఏదైతే ఉందో అది బురద రాజకీయం చేస్తోంది. ఒక మాటలో చెప్పాలి అంటే కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, పత్రికల్లో రాస్తున్నాయి, అందరూ చెప్తున్నారు, 120 సంవత్సరాల చరిత్రలో విజయవాడకి ఎప్పుడు కూడా అలాంటి వర్షం కానీ అలాంటి వరద కానీ రాలేదనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అంత వర్షపాతం ఒక్కసారి నమోదైనప్పుడు ఎవ్వరూ కూడా ఇలా వర్షాలు పడతాయని చెప్పారే కానీ వాతావరణ శాఖ కూడా ఊహించలేదు ఇంతగా పడతాయి అనేటువంటిది. గతంలో అనేక వర్షాలు వచ్చినప్పుడు మిగతా ప్రాంతాల్లో మునిగినాయి కానీ విజయవాడ మునిగిన సందర్భాలు చాలా అరుదు. ఓకే. పైగా ఏదైతే ఇవాళ సింగునగర్ కానివ్వండి, మిగతా చోట్ల మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అవి ఏవైతే ఉన్నాయో భవానీపురంలో కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ బుడమేరు అనేటువంటి ఒక ఏరు ఉంది. ఈ సమస్య బుడమేరు సమస్య ఇప్పుడు కాదు, గత కొన్ని దశాబ్దాలుగా ఉంది. అది మామూలుగా ఉన్నప్పుడు పిల్ల కాలువలాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి ఉధృతంగా వస్తే ఏంటంటే మొత్తాన్ని ముంచేస్తుంది. దానికి వరద ఉధృతంగా రావటమే కాకుండా 2-3 చోట్ల గండి పడటంతో అది ఊరు మీద పడ్డది. ఓకే, ఇది జరిగింది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. తర్వాత ప్రకృతి ప్రవర్తించేటువంటి తీరు ఎలా ఉంటుందనేటువంటిది మానవుడు ఇంతవరకు కనిపెట్టడం కూడా కష్టమైపోతుంది. ఇక్కడ వర్షం పడుతుందంటే అది వెళ్ళి ఇంకో చోట కురుస్తుంది, వాయుగుండం ఇటు వస్తుందంటే అది దిశ మార్చుకొని ఇంకో వైపు వెళ్తుంది. కొంతవరకు మాత్రమే ప్రిడిక్ట్ చేయగలుగుతారు. 120 సంవత్సరాల్లో ఎప్పుడు పడనంత వర్షం పడుతుందని ఎవరు అనలేదు. దాంతో ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక మోస్తరు వర్షం పడినా లేకపోతే పర్వాలేదులే అని చెప్పేసి కొంత వాళ్ళు నిదానంగా ఉన్నమాట వాస్తవం. ఊహించుంటే ఇంకో రకంగా అప్పటికే ఈ విపత్తు నిర్వహణ సంబంధించిన వాళ్ళని దించేవాళ్ళేమో, మామూలుగా ఉంటుందిలే అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఒక 3 నెలల్లో కురవాల్సినటువంటి వర్షం కొన్ని గంటల్లో కురవటం అనేటువంటిది క్లౌడ్ బర్స్ట్ అన్నట్టుగా జరిగింది. వచ్చిన తర్వాత అది బుడమేరు అనేటువంటిది బ్రీచ్ అవటం వలన కొన్ని చోట్ల చాలా ఉధృతంగానే కలిగింది. ఓకే. అయితే ప్రభుత్వం మనం జనరల్గా మాట్లాడుకోవాలంటే విపత్తుని నివారించడం అనేటువంటిది మన చేతిలో లేదు. వర్షాన్ని ఆపటం కానీ వరద ఆపటం కానీ అది మన చేతిలో ఉండదు. కానీ వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటి దాని మీదే ఆ ప్రభుత్వం యొక్క పనితీరు ఆధారపడి ఉంటుంది. గతంలో కూడా తిత్లీ తుఫాన్ లాంటివి, తర్వాత మిగతా తుఫాన్లు జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంలో కూడా వచ్చినాయి కొన్ని సందర్భాలు.
వచ్చినప్పుడు మనం ఎలా తీసుకుంటాం? 2 ప్రభుత్వాల పనితీరుని తీసుకోవాలంటే మీరున్నప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, తుఫాను వచ్చినప్పుడో లేకపోతే ఇలాంటి వరదలు వచ్చినప్పుడో మీరు ఎలా ప్రవర్తించారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఈ రెండే కదా మనకి పారామీటర్స్. గతంలో వానలు వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పర్యవేక్షించారు? వరద వచ్చినప్పుడు కానీ ముంపు జరిగినప్పుడు కానీ ఏ రోజు వెంటనే బయటకు వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. తర్వాత తీరిగ్గా 4-5 రోజుల తర్వాత హెలికాప్టర్ ద్వారా పరిశీలించడం, లేదంటే ఒక రోడ్డు మీద ఒక పెద్ద డయాస్ లాగా వేసి దానికి ఒక రెడ్ కార్పెట్ వేసి ఈయన రోడ్డు మీద నుంచి ఉంటే ఆ మునిగిపోయిన పంటలు పీక్కొని వచ్చి వాళ్ళు చూపిస్తే దాన్ని ముట్టుకోనట్టుగా చూడటం అనేటువంటిది మనం చూసాం. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా వరదలను కానీ లేకపోతే ఇట్లాంటి వాడిని అలా పరిశీలించున్నాడు. నేను చాలా సందర్భాల్లో పొలాల్లో కూడా రెడ్ కార్పెట్ వేసుకుని కూడా ఎవరన్నా చేశారా? నేను చాలా సందర్భాల్లో చెప్పేది ఏంటంటే రవి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తక్కువగా తీసుకున్నాం మనం. గత 5 సంవత్సరాల్లో గనక జగన్మోహన్ రెడ్డి గారి పాలన గనక తీసుకుంటే దగ్గర 100 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయన స్థాపించాడు. అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయనకి రావాల్సిన క్రెడిట్ మనం ఇవ్వట్లేదు. లేకపోతే ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడైనా సరే సర్వే రాళ్ల మీద తన బొమ్మ వేసుకున్న వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? అసలు ఎక్కడా లేదు. అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డే. మామూలుగా కాదు అసలు. ఒక రాజకీయ నాయకుడు వెళ్తూ ఉంటే దారి పొడవున్న చెట్లు కొట్టేసినటువంటి సందర్భం మనం ఎప్పుడన్నా చూసామా? చూడలేదు. లేదు. ఏదో సరే ఇప్పుడు ఒక ఊరేగింపుకి వెళ్తుంటే ఏదో 2-3 కొమ్మలు అడ్డేస్తే పూర్తి చెట్లే కొట్టేసిన చూడలేదు. ఏమండి తర్వాత 6 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ మీద వెళ్ళినాడు మనం చూసామా? అమెరికా అధ్యక్షుడు కూడా వెళ్తాడని నేను అనుకోను 6 కిలోమీటర్లు. తర్వాత దారి పొడవుతో ఎంత దూరం వెళ్తే అంత దూరం పరదాలు కట్టి ముఖ్యమంత్రిని చూసాము. చూడలేదు. ఇలా గనక మీరు తీసుకుంటే 10 ఉంటాయి. 10 కాదు 100 ఉంటాయి. 100 ఉంటాయి. మీ ఆస్తి పత్రం మీద సీఎం ఫోటో వేసుకున్నటువంటిది ప్రపంచంలో ఎక్కడ జరిగింది? గవర్నమెంట్ లోగో ఉండాలి కానీ. కాబట్టి ఆయన ప్రత్యేకత అనేది ప్రతి దాంట్లో చాటుతాడు. ఆయన దృష్టిలో ఏంటంటే అలా చేయాలి. వరద నివారణ చర్యలు తర్వాత సహాయక చర్యలు ఆయన చేసినట్టు చేసినట్టు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు బురదలో దిగి నీళ్ళలో దిగి జేసీబీ ఎక్కి తర్వాత పడవల్లో ప్రయాణం చేస్తే అది ఆదుకున్నట్టు కాదు ఆయన దృష్టిలో. కాబట్టి ఆయన భాషలో చెప్తే ఫెయిల్యూరే. కానీ అది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారికి విపత్తు నివారణలో ఉన్నటువంటి తర్వాత పునరావాసం కల్పించడంలో ఉన్న ట్రాక్ రికార్డ్ అనేటువంటిది ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చూసాం, గతంలో చాలా చూసాం. గతంలో విశాఖపట్నం అనేటువంటి సిటీ కోలుకోవడానికి 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా అనుకున్నటువంటి సంఘటనల్ని మనకి గుర్తున్నాయి. కానీ కొద్ది రోజుల్లోనే దాన్ని ఎలా నిలబెట్టారు సిటీని అని చెప్పేసి మనకు కళ్ళారా చూసాం. కాబట్టే గతంలో కేవలం 23 సీట్లకు పరిమితమైనప్పుడు కూడా తెలుగుదేశం వైజాగ్ అనేటువంటిది వైజాగ్ పట్టణం ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు అన్ని సీట్లు గెలిపించి. అలాగే మొన్న ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో 5 లక్షల పైగా మెజారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజున ఆయన చేసిన దాన్ని విశ్వాసం. భారతదేశంలో ఏ చీఫ్ మినిస్టర్ అయినా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినట్టు అలా వెళ్ళారా? పైగా దీనికి వీళ్ళు చెప్పే భాష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఎందుకు వెళ్ళలేదంటే సీఎం వెళ్తే అంటే అది అధికార యంత్రాంగం అంతా ఆయన చుట్టూ ఉంటుంది కాబట్టి సహాయక చర్యలకి అది ఆటంకంగా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు సీఎంగా స్వయంగా అక్కడ ఉంటే ఆ క్షణాల మీద నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. ఫైనాన్షియల్ ఇది రిలీజ్ చేయాలన్నా ఇంకో దాని మీద వెంటనే నిర్ణయాలు అవుతాయి. కాబట్టి వెళ్ళటానికి బద్ధకం వేసి ఏదో ఒక కారణం చెప్పడం, వెళ్ళిన వాళ్ళు విమర్శించడం, ఇంటికాడ కూర్చొని బురద తర్వాత జనాలందరూ ఇక తిడతారన్న ఉద్దేశంతో లండన్కి వెళ్ళబోయే కొద్ది గంటల ముందు పర్యటన చేశాడు. ఆ పర్యటన కూడా ఎక్కడ చేశాడో గమనించారా మీరు? ఏదైతే రిటైనింగ్ వాళ్ళు, అసలు ఈ రిటైనింగ్ వాళ్ళు మేము కట్టకపోతే విజయవాడ సిటీనే మునిగిపోయేది. నిజంగా రిటైనింగ్ వాళ్ళు హాల్లో కట్టారా సార్? అదేనండి, అక్కడికే వస్తున్నాం. దీని మీద చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అందుకే అనుమానాలకు నివృత్తి చేయండి. మీ ఛానల్ ద్వారా నివృత్తి చేస్తుంది అంటే ఇది గతంలో 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 5 కిలోమీటర్ల బారు మనకి ఆ రిటైనింగ్ వాళ్ళు కట్టడానికి చేస్తే గద్దెం రామ్మోహన్ రావు గారు ఆనాడు ఆ కన్సర్న్డ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎవరైతే రామ్మోహన్ రావు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని 2.5 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే 1.5 కిలోమీటర్ చేశారు. ఈ 1.5 కిలోమీటర్ చేసినందుకు మొత్తం మేమే చేసామని చెప్పేసి ఆల్రెడీ 2.5 కిలోమీటర్లు చేసింది పోయింది. అసలు పథకం ఎవరు పెట్టారు, దాన్ని ఇది చేయాలని ప్రారంభించిన వాళ్ళు ఎవరు, 2.5 కిలోమీటర్లు పూర్తి చేసింది ఎవరు, అది పోయింది.
వీళ్ళు 1.5 కిలోమీటర్లు పూర్తి చేసి ఎవడో బిడ్డకు గనక మేం తండ్రి అని చెప్పుకున్నట్టుగా అక్కడ మాత్రమే తిరిగి వెళ్ళాడు ఆయన. కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళు ఇదే ఆయన చూసి వెళ్ళి అక్కడ 4 మాటలు మాట్లాడి చివరికి ఏంటంటే నేను చాలా సందర్భాల్లో చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసిన ప్రతిసారి ఆయన అజ్ఞానాన్ని బయట పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. ప్రతిసారి ట్రోలింగేగా. మొన్న ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు రక్షించుకోవడానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుడమేరు గేట్లు ఎత్తేసారంట. వాగు గేట్లు. అది ఇవాళ ఎంత నవ్వుకుంటున్నారంటే ప్రజల్లో ఎంత పల్సన్ అయిపోయాడంటే ఆ వీడియో చూస్తున్నప్పుడు ఆ మాట అనగానే పక్కనున్న అతను వెల్లంపల్లి ఇతను ఉన్నాడు శ్రీనివాస్ నవ్వుతున్నాడా, వెంటనే ఉదయభాను వంక చూస్తున్నాడు, ఇదేంటి ఈ పిచ్చోడు ఈ మాట మాట్లాడుతున్నాడు. స్థానికుడు కాబట్టి ఆయనకు స్థానికుడు కాబట్టి తెలుసు అది వాగేంటి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉందేమో కృష్ణానది పక్కన, బుడమేరు ఉందేమో దానికి 3 కిలోమీటర్లు యువతలు అది ఉంటే దాని గేట్లు ఎత్తేసారని మాట్లాడుతుంటే ఇంత అజ్ఞానాన్ని ఆయన బయట పెట్టుకోవడం మూలన ఏంటంటే ప్రజలు నవ్వుకుంటున్నారు, చీత్కరించుకుంటున్నారు. నెంబర్ 1. రెండోది, పోనీ ఇంత చేసావు అక్కడికి వచ్చి నువ్వు నవ్వుతావు ఏంటి వాళ్ళని పరామర్శించడానికి? ఆయనకి అదే కాదు సార్, చచ్చిపోయిన శవాల దగ్గరికి వెళ్తే నవ్వుతావు, ఆయనకు ఉన్న పరామర్శకు నవ్వుతావు. పోనీ నీ పక్కన ఉన్న వీళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తున్నారు, నీ షేకెండ్ల కోసం ఎగబడుతున్నారు. జై జగన్ జై జగన్, వరద బాధితులు అక్కడ నీళ్ళల్లో నానాయాత్రలు పడుతుంటే జై జగన్ నినాదాల. కాబట్టి రవి గారు ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం అనేటువంటిది ఏంటంటే, నేను అనుకున్నది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అవకాశం రాదనుకున్నాను. కానీ ఆయన పదే నన్ను వదిలిపెట్టొద్దు మీరు అని చెప్పేసి మాలాంటి వాళ్ళతో ప్రతిసారి మాట్లాడిస్తున్నాడు. ఆయనే మమ్మల్ని ఇన్స్పైర్ చేసి మాట్లాడకుండా ఉండని పరిస్థితి మాకు కల్పిస్తున్నాడు. కాబట్టి సహాయక చర్యలు చేయగలిగినంత చేశారు. ఒక్క రోజులోనే అక్కడ ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ బృందాలని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడటం, అక్కడ నుంచి అసిస్టెన్స్ తెప్పించడం, పడవలు తెప్పించడం, స్థానికంగా ఉన్న హోటల్స్ వాళ్ళందరినీ వాళ్ళని మొబిలైజ్ చేసి ఆహారం స్వచ్ఛంద సంస్థల్ని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని, ఇది కదా ఒక లీడర్ చేయాల్సింది. ఇంట్లో వండుకొని ఫోన్ల మీద అయితే పనులు అవుతాయా? అయిపోయింది. వాళ్ళు సాధారణ స్థితికి వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు. నాయకుడు అనేవాడు తన పని తను చేసుకుంటారు. విమర్శలు చేయడంలో కూడా మరి తీవ్ర స్థాయిలో చేయడం అనేది కొంచెం అదేనండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడికి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నా పట్టించుకోలేని ఈ జరిగింది ఎక్కడో కాదు, ఘోరం జరిగింది ఆ 3 కిలోమీటర్ల లోపలే, అయినా కానీ పక్కన పట్టించుకోలేదు. అది కూడా స్పందించడానికి 5 రోజులు టైం పట్టింది అని అంటున్నారు. సార్ నిజంగా ఇందులో ఎంతవరకు నిజం ఉందంటున్నారు? 5 రోజులు టైం పడితే ఏమవుతుంది సార్? ఇప్పటికల్లా ఉండేదా విజయవాడ? ప్రశ్న నన్నేస్తున్నారు, సమాధానం మీకు కూడా తెలుసుగా. కళ్ళున్న కబోదుల్లాగా మేమేమి చూడం, మేమేమి వినము అంటే దానికి ఎవరైనా సమాధానం చెప్తారు? జరిగినటువంటి మరుసటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడే బస్ చేసి 2 రోజులు బస్సులోనే పడుకొని కలెక్టర్ ఆఫీస్లో ఉండి ఆయన స్వయంగా పర్యవేక్షిస్తే, ఇక కాలేదు చేయలేదు అనేటువంటి వాళ్ళని విమర్శ కోసం విమర్శ చేసే వాళ్ళని చూసి మనం జాలిపడటం తప్పితే చేయగలిగింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుని, చంద్రబాబు నాయుడు గారి పనితీరుని బేరీజు వేసుకున్నారు. కాబట్టే 5 ఏళ్ల క్రితం 151 సీట్లతో గెలిపించిన నిన్ను 11 సీట్లకు పరిమితం చేసి ఆయన్ని 164 సీట్లు ఇచ్చి తెచ్చుకున్న ప్రజలు, వాళ్ళకి తెలుసు ఏది ఏంటంటే మీరు ఇప్పటికైనా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని ఇలాగ జనాల్లో నవ్వుల పాలు కాకుండా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే రాబోయే ఎన్నికల్లో ఏదైనా భవిష్యత్తు ఉంటుంది. ఇలాగే మీరు ప్రతి పర్యటన చేసి ఒక మాట మాట్లాడినప్పుడల్లా మీ దగ్గర ఉన్నటువంటి 4 పెద్ద లీడర్లు జారిపోతూ ఉంటారు. ఎందుకంటే మీ మీద నమ్మకం పోతుంది. కనీస అవగాహన లేనటువంటి నాయకుడు కింద పనిచేయడానికి ఏ నాయకుడు ఏ కార్యకర్త రెడీగా ఉంటాడండి? వాగుకిను నదికి తేడా తెలియనటువంటి వ్యక్తికి, గేట్లు ఎక్కడ ఉంటాయో తెలియనటువంటి వ్యక్తి దగ్గర ఆయన నాయకత్వంలో పనిచేయడానికి వీళ్ళకి మాత్రం భరోసా ఎలా ఉంటుంది? కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయనకి ఆయన పార్టీకే డ్యామేజ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. ఓకే, ముఖ్యంగా చూసుకోండి సార్, నారా లోకేష్ గారు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇంత ఘోరం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది గునై చనిపోతున్న ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్న పట్టించుకోకుండా ఆయన హైదరాబాద్లో ఉన్నాడని చెప్పేసి మాట్లాడారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? మీరు మాట్లాడుతుంది, మీరు అడుగుతుంది రోజా గారి గురించేనా? రోజా గారు వాళ్ళు ఎవరు? మన లోకేష్ గారి గురించి. లోకేష్ గారు, రోజా గారి గురించి కూడా అడుగుతారు. అదే అంటే ఇన్ఫర్మేషన్ లేకనా వాళ్ళ దగ్గర, లేకపోతే ఉన్న జనానికి తప్పుడు సమాచారం అందించాలనేటువంటి దుగ్ధతోటి మాట్లాడుతున్నారా అనేటువంటిది మనకు అర్థం కావట్లేదు. ఇందాక నేను అన్నట్టుగా కళ్ళున్న కబోదులు అనాలి వీళ్ళందరినీ. అతను మంగళగిరిలో వీధినా తిరుగుతా వాళ్ళందరినీ పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ టీవీలో రోజు వేస్తూ ఉంటే, లోకేష్ గారు హైదరాబాద్ పోయి కూర్చున్నారని మాట్లాడటం అంటే ఇంకంతకంటే దివాళా కొత్తనం ఇంకోటి ఏమన్నా ఉందా? పైగా
సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం బాగా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సింగునగరు, తర్వాత భవానీపురం, ఆ ఏరియాలో ఆయన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే లోకేష్ గారు మంగళగిరిని చూసుకుంటూనే మిగతా ఏరియాస్ని ఆయన అక్కడ సమీక్ష చేస్తున్నారు అనేటువంటిది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఒక విజయవాడే కాకుండా చాలా చోట్ల ఎఫెక్ట్ అయింది. ఓకే. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ మొబిలైజ్ చేసి అక్కడ ఉన్న నాయకుల ద్వారా అక్కడ సహాయక చర్యలు, ఇప్పుడు ఇక్కడ నుంచి దివి తాలూకు దాకా ఉంది కృష్ణానది, ఆ ముంపు ఏరియాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ పగలు రాత్రి వాళ్ళు పనిచేస్తూ ఉంటే వైసీపీ నాయకుడు ఒక్కడంటే ఒక్కడైనా బయటికి వచ్చి ఒక పులిహోర పొట్లం కానీ ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ పంచినటువంటి సందర్భం ఒక వార్తను మనం చూసామా? నిమ్మల రామానాయుడు గారి దగ్గర నుంచి ఆ వంగలపూడి అనిత గారు లేడీ హోమ్ మినిస్టర్ తెల్లవార్లు చంద్రబాబు నాయుడు గారితోటే ఉంది. తను చేయాల్సిన సహాయ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. లీడర్లు అంటే వాళ్ళు కదా. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఇలాంటి విపత్తులు ఏమన్నా వస్తే మొట్టమొదటిగా స్పందించేది తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబు నాయుడు గారు చేసేవారు. చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటివి అన్నీ కూడా ఆహార పదార్థాలు మిగతావన్నీ సప్లై చేసేవాళ్ళు. ఇది కదా ప్రతిపక్షం చేయాల్సిన పని. మీరు కానీ మీ నాయకులు కానీ ₹1 ఖర్చు పెట్టి ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఒక ఆహార పొట్లం కానీ అందించినటువంటి వార్త ఎవరిని చూడలేదే. ప్రజలు దేన్ని గమనిస్తారు? మీరు చేసే విమర్శలను గమనిస్తారా? మీరు చేసే సహాయాన్ని గుర్తుపెట్టుకుంటారా? లోకేష్ గారు ఆయన యొక్క నియోజకవర్గం, ఎందుకంటే ఇది కూడా ఆ దీంట్లోకే వస్తుంది. లెఫ్ట్లో ఉండేది విజయవాడ, రైట్లో ఉండేది మంగళగిరి. అవును. ఆ ప్రాంతం అంతా పర్యటించి అక్కడ ఉన్న వాళ్ళకి భరోసా ఇచ్చి సహాయ కార్యక్రమాలు చెప్తూ ఉంటే ఏంటంటే అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశారు చూసారు. ఇలాగే ఉంటుంది. వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే అమరావతి మునిగిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోవాలి, పవన్ కళ్యాణ్ గారు రాలేదనేది ప్రచారం చేయాలి, లోకేష్ గారు లేరని చెప్పాలి. ఇది వాళ్ళ యొక్క ఎజెండా. పవన్ కళ్యాణ్ గారు నిన్న క్లియర్గా వచ్చి అందరికీ సమాధానం చెప్పారు. ఆయన మీద కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మామూలు మాజీ ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే అయితేనే జనాలు ఎలా జేజేలు కొడుతూ ఆయనకి షేక్ హ్యాండ్ల కోసం ఎగబడ్డారు చూసాం మనం. అదే ఇంత పెద్ద పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్తే జనాలందరూ కూడా ఆయన చూడటానికి వచ్చేసేసి లేకపోతే ఇది చేస్తే కొంచెం ఇబ్బందికర వాతావరణమే సార్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న దాని మీద ఇప్పుడు ఎవరో దగ్గరున్న వచ్చిన 200 మంది 300 మంది పవన్ కళ్యాణ్ హీరోగానే చూస్తారు, అక్కడ ఉంటారు కదా, ఇబ్బంది ఉన్న హీరోగానే చూస్తారు. ఒక రకంగా 16 నెలలు జైలుకి వెళ్ళొచ్చిన నీతోటే సెల్ఫీలు దిగడానికి, నువ్వు షేక్ హ్యాండ్లు ఇవ్వడానికి ప్రజలు పోటీ పడుతూ ఉంటే మెగాస్టార్ అతను పవర్ స్టార్గా కొలుచుకునే మనిషి కళ్ళ ముందు కనపడ్డప్పుడు వాళ్ళు ఆగుతారా? అందులో ఆయన ఫాలోవర్స్ అంతా యూత్. సో అలాంటప్పుడు మళ్ళీ మీరే విమర్శిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత షేక్ హ్యాండ్ సెల్ఫీలు ఎందుకు వాళ్ళకి కావాల్సింది అది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు బాగా వాళ్ళు దుఃఖంలో ఉన్నారంటే ఈ ఉక్రోషం అంతా ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన శవాలు దొరకలే. వచ్చిన విపత్తులో 100 మందో 150 మందో 200 పోతే హ్యాపీగా ఉండేవాళ్ళే. అప్పుడు వెళ్ళి మొత్తం సాక్షి టీవీ అంతా దాని మీద కవర్ చేసి దాంట్లో మళ్ళీ గ్రాఫిక్స్ యాడ్ చేసి 10 శవాలు ఉంటే ఇంకో 10 యాడ్ చేసి వాళ్ళకి ఈ పని అంతా లేకుండా పోయింది. సత్వరంగా చర్యలు జరుగుతున్నాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పెద్దగా జరగలేదు. కాబట్టి ఆ బాధలో నుంచి, ఆ ఉక్రోషంలో నుంచి వచ్చినటువంటి విమర్శలే కానీ వీటికి ఏ రకమైనటువంటి ఇది లేదక్కడ. మీరు అమరావతి మునిగిపోయిందని 3 వీడియోలు మీరు చేశారనుకోండి, ఏమీ లేదని 30 వీడియోలు బయటకు వస్తున్నాయి. నిజమే. మీరు హైకోర్టులో అయితే మునిగిపోయింది నీళ్ళు వచ్చినాయి అన్నారో, అక్కడ నిన్న మొన్న వచ్చిన వీడియోలో చూస్తే చొక్క నీళ్లు లేవు, వెళ్ళే రోడ్డు కూడా నీట్గా ఉంది. ఇవి జనాలు గమనించరా? కాబట్టి ఏ ప్రచారం చేసినా వాళ్ళు ఫూల్స్ అవటం తప్పితే ప్రజలకి పాలేవో నీళ్ళేవో క్లియర్గా తెలుసు. వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. ఓకే. పట్టించుకోవాల్సిన ముందు వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు వీళ్ళు ఎవరెవరు ఏ సహాయం చేస్తారా, మేము ఎలా బయట పడాలని ఆలోచిస్తారు కదా. ఈ సోదంతా ఎవరికి కావాలి? తర్వాత గతంలో మీరు ఎలగబెట్టింది చూశారు కదా 5 సంవత్సరాలు. వాళ్ళని ఏ రకంగా ఆదుకున్నారో. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 10ల సంఖ్యలో జనాలు అసలు గల్లంత అయిపోయి శవాలు కూడా దొరకనప్పుడు ఒక మినిస్టర్ పోయాడు అక్కడికి. 5-6 రోజుల తర్వాత వెళ్ళారు. వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత వెళ్తే ఏముంటుంది అక్కడ? మీరున్నంతకాలం ఆ గేట్ని రిపేర్ చేయడం కూడా మీ వల్ల కాలేదు. సో ఇలాంటి ట్రాక్ రికార్డు పెట్టుకున్న మీరు అసలు వెంటనే ఆదుకోవడానికి సహాయ చర్యల్లో ట్రాక్ రికార్డు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తుంది. అది ఆడ మీద పడుతుంది, తెలుస్తుంది కదా, తెలిసే వేస్తారు వాళ్ళు, కావాలని చేసుకుంటారు. రోజా గారు కూడా మాట్లాడుతున్నారు సార్. మనం చూసాం, మనం అసలు రోజా గారు ఇక్కడ లేరు. ఆవిడ
సరే ఆవిడ కూడా వచ్చి ఇప్పుడు ఏదో మాట్లాడాలి కాబట్టి ఆవిడ కూడా స్పందిస్తూ ఉంది. సో నిజంగా ఆమె స్పందన మరి విచిత్రంగా ఉంది. అంటే రవి గారు రాజకీయ విశ్లేషకులుగా మాలాంటి వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎక్కువ ఘాటుగా ఒక మాట్లాడాలి, లైన్ దాటి మాట్లాడలేము. అదే. కానీ ఇలాంటి వాళ్ళ రోజా లాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అరే అలాంటి లాంగ్వేజ్ మేము ఎందుకు వాడలేకపోతున్నాం అనే బాధ కూడా మాకుంటుంది. ఎందుకంటే చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళందరూ చాలా ఫిల్లీ లాంగ్వేజ్లో తిడుతూ ఉంటారు. కానీ అలాంటి లాంగ్వేజ్లో తిట్టించుకోవడానికి అర్హులు ఈ రోజా లాంటి వాళ్ళు. కానీ మాకు అలాంటి భాష తీసుకోలేకపోతే నిద్ర పట్టదేమో సార్, నాకు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. అడిగి లేపి తన్నిచ్చుకోవడం అంటారు చూసారా, ఇది అలాంటి విషయం. సో మాలాంటి వాళ్ళం ఏంటంటే ఆ లైన్ దాటలేని వాళ్ళం మామూలు భాషలోనే మాట్లాడాలి కానీ వేరే భాషలో మాట్లాడలేము. కానీ వీళ్ళు అలాంటి వేరే భాషలో ఫిల్లీ లాంగ్వేజ్లో తిట్టించుకోవడానికి అర్హులైనటువంటి వాళ్ళల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది ఈ రోజా. కారణం ఏంటంటే లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక సందర్భంలో వస్తే వరదల్లో జనాలు కొట్టుకుపోతూ ఉంటే ఈవిడ రెయిన్ డ్యాన్స్ వేసిన సంగతి మనం చూసాం, గుర్తుందా? ఆ విజువల్స్ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. వానను ఎంజాయ్ చేస్తూ ఆవిడ ఏ రకంగా కేరింతలు కొట్టిందో అలాంటి ఆవిడ ఇవాళ 3 మాటలు మాట్లాడింది. ఆ 3 మాటలు వినగానే నాకు ఎంత కోపం వచ్చిందంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయిందట. ఆ వయసుతో సంబంధం ఏంటి సార్, నాకు అర్థం కావట్లే. ఏంది ఎందుకు ఆ వయసు గురించి ఎందుకు? ముసలోడు అనే కదా చంద్రబాబు నాయుడు గారు. అదే అంటున్నా. ఆ ముసలాయన ఇవాళ అర్ధరాత్రి 1 గంటకి ఒకసారి, సాయంత్రం పూట ఒకసారి ఆ సింగునగర్ బడవలో వెళ్ళారు, అర్ధరాత్రి 1:30కు ఒకసారి వెళ్ళారు, మళ్ళీ 3 గంటలకు వెళ్ళారు. తెల్లవార్లు నిద్ర లేకుండానేమో ఆ ముసలాయన వయసు అయిపోయిన ఆయన పని చేస్తున్నాడు. మీ వయసు ఆయన కుర్రోడు గన్ను కంటే జగన్ వచ్చేటువంటి గన్ను కంటే ముందు వస్తాడు అన్నటువంటి జగనేమో తూతు మంత్రంగా వచ్చి 1/2 గంట 1/2 గంట చూసుకొని వెళ్ళిపోయాడు. ఇది ముసలాయనకి పొడుచాయనకి ఉన్నటువంటి తేడా. తర్వాత రెండోది, లోకేష్ హైదరాబాద్లో కూర్చున్నాడని మాట్లాడింది. ఆవిడకి అసలు ఇన్ఫర్మేషన్ ఉందా, లేకపోతే అబద్ధాలు ఆడటం అనేటువంటి దానికి పేటెంట్ ఏమన్నా తీసుకున్నారా, కడుపుకి అన్నమే తింటున్నారా, లేకపోతే ఇంకేమన్నా ఇంతకంటే మేము మాట్లాడలేం. వచ్చిన ప్రాబ్లం అది. సో అతను అక్కడ మంగళగిరిలో వీధి వీధి తిరుగుతూ నీళ్లలో తిరుగుతున్నటువంటి విజువల్స్ ప్రతి టీవీ ఛానల్ చూపిస్తుంటే ఎక్సెప్ట్ సాక్షి, అతను లేడిపోయి హైదరాబాద్లో కూర్చున్నాడని మాట్లాడేటువంటిది మనుషులు మాట్లాడే మాటలా వీళ్ళకి నేను పెట్టిన పేరు ఏంటంటే అసురగణం అంటానండి. అసురగణం. ఎందుకంటే అసురుల యొక్క మనం పురాణాల్లో వీటిలో రాక్షసుల యొక్క లక్షణం ఏంటంటే ఏదన్నా ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే దానికి విఘ్నాలు కల్పించడం, దాన్ని నాశనం చేయటం అనేటువంటిది అసురులు అంటే రాక్షసుల యొక్క లక్షణం. సపోజ్ ఏదైనా మంచి యజ్ఞం చేస్తున్నారనుకోండి, ఆ యజ్ఞంలో నెత్తురు పోయటం, లేకపోతే మాంసం వేయటం, దాన్ని జడగొట్టడం అనేది ఆ రోజుల్లో అసురు లక్షణం. ఆ అసురగణాలందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నాయకులు, నేను అందరి నాయకులను అన్నాం, వాళ్ళలో కూడా మనసున్న వాళ్ళు మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ అసురగణాల్లో కొన్ని గణాలు మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీలో పుట్టినాయి. ఆ అసురగణంలో ఉన్నటువంటి ప్రముఖంగా ఉండేటువంటి ఆవిడ ఈ రోజా ఒకరు, ఈ లేడీ అసురగణం. పవన్ కళ్యాణ్ గారంటే వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నారు, విదేశీ పర్యటనకి వెళ్ళాడంట. ఆయన పుట్టినరోజు కోసం ఫ్యామిలీతోటి విదేశీ పర్యటన. అసలు ఇప్పుడు ఇవాళ విజువల్స్ వచ్చిన తర్వాత మొహం ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళు? ఆయన కూడా క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టినారు. తీసుకోవాల్సి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అక్కడంతా కేయోస్, అంత గందరగోళం అయ్యేది కదా. ఆయన ఎక్కడుండాలో, ఏం మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో ఆ పైన ఆయన చేసుకుంటున్నాడు. 10 మంది పెట్టుగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ తిరుగుతున్నారు, భరోసా కల్పిస్తున్నారు, ధైర్యం కల్పిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో బయటికి వచ్చి మేకప్ వేసుకొని శుభ్రంగా ఆవిడ మాట్లాడటం అంటే జనాలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఇవాళ మళ్ళీ సోషల్ మీడియాలో చూడండి, ఒక మాట ఆవిడంటే 100 మాటలతో దాడి చేస్తున్నారు. మీరు అన్నట్టుగా అలాంటి తిట్లు తినకపోతే వీళ్ళకి రాత్రిపూట నిద్ర పట్టదు. అంటే అలవాటు పడ్డ ప్రాణాలు. ఇప్పుడు తిరుమలకి వెళ్ళింది. తిరుమలలో కూడా నేను ఇప్పుడు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శిస్తాను. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు ఈ రోజు నుంచే ఆయన ఒక ఫస్ట్ టైం తిరుమలకి వెళ్ళి నాకు గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మహాద్వారం బయటకు వచ్చినాక వీళ్ళు మాట్లాడుతుంటే ఎలా చేస్తున్నారు అసలు? ఆ శ్రీవారి వస్త్రం పైన కప్పుకొని ఆవిడ రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటే ఇమ్మీడియట్గా కేసు పెట్టి లోపలేయకుండా ఎందుకు ఊరుకున్నారు? దేవుడి దగ్గర రాజకీయాలు ఏంటి? అక్కడ వెళ్ళింది ఎందుకు? దండం పెట్టుకోవడానికి, దర్శనానికి వెళ్ళి వచ్చేసి అంతవరకే. వచ్చిన తర్వాత నువ్వు కొండ దిగి ఏమైనా మాట్లాడు. తిరుమలలో మాట్లాడటానికి ఎలా చేస్తున్నారు అసలు? ఈవిడే కాదు, ఇంకొంతమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతున్నారు అక్కడ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా అలాంటి మెతక వైఖరి వదిలేసి వీళ్ళ పట్ల కఠినంగా ఉండాలి.
మీరు బయటికి వెళ్ళి కిందకి దిగిన తర్వాత ఏ బురదలో అన్నా పొరలాడండి, ఏమన్నా మాట్లాడండి. కానీ ఒక పవిత్రమైన ప్రదేశంలో అవాకులు చెవాకులు అబద్ధాలు మాట్లాడటం అంటే ఏంటంటే అది ఆ క్షేత్రాన్ని, ఆ పవిత్రతని అవమానించినట్టు. అలాంటి మనిషి మాట్లాడుతూ నువ్వు అసలు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత చిత్తుగా అసలు ఎక్కడున్నావు నువ్వు ఇన్నాళ్ళు? ఆమె కూడా ఫారెన్ వెళ్ళి వచ్చినట్టుంది కదా సార్. ఫారెన్ వెళ్ళింది, అక్కడ ఏ డ్రెస్సులు వేసుకు ఆడ మనిషి గురించి మనం మాట్లాడకూడదు, వాళ్ళ డ్రెస్సుల గురించి మాట్లాడటం సంస్కారం కాదు. కానీ ఆవిడ మాట్లాడింది ఒక సందర్భంలో, అఖిలప్రియ అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు పంజాబీ డ్రెస్ వేసుకుంటే ఏముందండి, మొగరాయిలాగా పంజాబీ డ్రెస్ ఉంది. నువ్వు చేసినటువంటి పని, నువ్వు మాజీ మంత్రివే కదా. సో అలా సంస్కారం లేనటువంటి మాటలన్నీ మాట్లాడి తమిళనాడుకి బారిపోయి మొన్నటిదాకా గుళ్ళు గోపురాలు తిరిగి ఎవరికి కనపడకుండా పోయి ఇప్పుడు వచ్చావా మాట్లాడటానికి? పోనీ ఏమన్నా ఎక్కడికన్నా వచ్చావా? ఏ సహాయం చేసావా? రూపాయలు విరాళం ప్రకటించావా? లేకపోతే బాగానే సంపాదించావు కదా, అక్రమ సంపాదన అంతా 5 ఏళ్లలో బాగా చేసావు కదా, రూపాయి ఇచ్చావా? ఇవ్వకుండా మొసలు కన్నీళ్లు కారుస్తూ చేసేటువంటి వాళ్ళని విమర్శించడం అంటే ఏంటంటే, ఇంకా ఇంతకంటే వీళ్ళు దిగజారు అన్న ప్రతి సందర్భంలో లేదు మేము ఇంతకంటే దిగజారుతామని నిరూపిస్తుంటారు రోజా లాంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ కూటమి గవర్నమెంట్ ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక వార్తని మీరు ఫార్వర్డ్ చేస్తేనే 70-75 ఏళ్ళు ముసలావిడిని, ఆ రంగనాయకమ్మ గారు అనేటువంటి ఆవిడని తీసుకెళ్ళి లోపలేస్తారు మీరు. అలాంటప్పుడు బరిదెగిచ్చి మాట్లాడుతున్నటువంటి ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలి? ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి ప్రూవ్ చేయకపోతే తీసుకెళ్ళి లోపలేలి. ఇవాళ లోకేష్ గారు అక్కడ లేవదన్నది అబద్ధమే కదా, పవన్ కళ్యాణ్ గారు విదేశాలకు వెళ్ళింది అనేది అబద్ధం కదా. అబద్ధ ప్రచారం చేసినందుకు నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడగాలి. సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ రాకపోతే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మీద ఇద్దరు ముగ్గురు మీద చర్యలు తీసుకుంటే కానీ మిగతా వాళ్ళకి భయం ఉండదు. ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడే, ఆధారాలు లేకుండా మాట్లాడే వాళ్ళందరి నోట్లకి తాళాలు పడాలంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఇలాంటి వాళ్ళ మీద తీసుకోవాలి. ఈ రోజా లాంటివి క్యారెక్టర్ గురించి ఇంతకంటే మనం ఎక్కువ మాట్లాడటం అనవసరం. ముఖ్యంగా చూసుకుంటే మొన్న ఆ మధ్య 2 వార్తలు బాగా వైరల్ అయ్యాయి సార్. ఒకటి గుడ్లవల్లేరు కాలేజీ ఇష్యూ, ఒకటి అదేవిధంగా మన జిత్వాని. ఏంటి సార్ అసలు, అంటే జత్వాని యొక్క కథాంశం ఏంటో నాకు అర్థం కాలే. ఇదేదో 2009 నుంచి స్టార్ట్ అయింది అంటారు. మరి ఆ కుక్కల విద్యాసాగర్ ఎవరో మనకు తెలియదు. వీళ్ళేమో వైసీపీ వాళ్ళకి మాకు అతనికి వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. సో టీడీపీ కావాలనే ఇది కక్షపూరిత రాజకీయాలు, ఇవన్నీ మా మీద బురజల్లే కార్యక్రమాలు చేస్తారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఏంటి అందులో నిజాలు ఏంటి అసలు? అంటే ఫస్ట్ ఆ కాదంబరి జత్వాని ఎవరు ఉన్నారు కదా, ఆ అమ్మాయి విషయం కనుక తీసుకుంటే, చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన స్టార్ట్ అవగానే ఈయన రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు, రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు అంటే మాలాంటి వాళ్ళందరం తెలుగుదేశం వాళ్ళు కొంచెం ఓవర్ చేస్తున్నారేమో, ఇంత పటిష్టమైనటువంటి రాజ్యాంగం ఉంటే దీన్ని ఉల్లంఘించి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని అనుకున్నాం. అదే వాళ్ళ తాతగారి రాజ్యాంగం, వాళ్ళ తాతగారి రాజ్యం. తర్వాత కానీ మాకు అర్థం కాల, అది నిజమేనా? నిజమే అని చెప్పి ఇలాంటి సంఘటనలు వరుసగా చూస్తున్నప్పుడు ఇప్పుడు ఈ విషయం తీసుకుంటే జరిగింది ఏంటండి, ఇది పక్కా పులివెందల సెటిల్మెంట్ అంతే కదా. అక్కడెక్కడో జిందాల్ అనేటువంటి వ్యక్తికి అతనికి ఒక ఫేవర్ చేయటం కోసంగా, ఎందుకంటే అతని ద్వారా వీళ్ళు ఫేవర్లు పొందుతున్నారు కాబట్టి, కడపలో ఏదో స్టీల్ ఫ్యాక్టరీ పెడతానన్నారు కాబట్టి అది పెట్టింది లేదు, చచ్చింది లేదు. స్టోన్ అయితే వేసి పెట్టారు, అక్కడ వేసి పెట్టారు. సో అతనికి ఫేవర్ చేయాలి కాబట్టి దానికి ఒక బలిపోసు, ఎందుకంటే అతన్ని ఆవిడ ఏదో వేధిస్తోంది కాబట్టి అతన్ని బయట వేయటం కోసంగా జరిగినటువంటిది పులివెందల పంచాయతీ. రాజారెడ్డి కనుకుంటే అలాంటి పంచాయతీ చేసేవాడు, ఇక్కడ జరిగింది కూడా అలాంటి పంచాయతీనే. కాబట్టి రాజారెడ్డి రాజ్యాంగం అంటంలో ఏం తప్పు లేదు. ఆ కేసును విత్డ్రా చేయాలి అంటే అసలు ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంటుందో కూడా తెలియనటువంటి ఒక అమ్మాయిని కొండపల్లిలో ఏదో ఒక 5 ఎకరాలు కొట్టేసిందని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్తో ఒక కేసు పెట్టి, అసలు మనవాడు ట్రాక్ రికార్డు, మనవాడు ఈ పెట్టిన కుక్కల విద్యాసాగర్ భాగవతం అంతా ఫోటోలతో సహా మనం చూసాం. అంటే వైఎస్ఆర్సీపీలో నాయకులుగా ఉండాలి అంటే ఒక క్వాలిఫికేషన్ అనేది అది పెట్టేశారు. ఏదో ఒక సందర్భంలో ఆ ఫోటో ఆ రకంగా దిగాలి అనే మనిషికి అదొక ఫోటో ఒకటి రిలీజ్ అవ్వాలి. ఫోటో రిలీజ్ అంటే రవి గారు మీరు నాతోటి కూడా ఇలాంటి మాటలన్నీ మాట్లాడిస్తున్నారు. అంటే ఈ విషయం మీద వైఎస్ఆర్సీపీ అనే దానికి, అంటే వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ దానికి మంచి అబ్రివేషన్ ఇచ్చారు ఎవరు, మన త్రిపులారి గారు.
ఏదది యువజన దాని అంటే శృంగార రసిక చిలిపి పార్టీ. చిలిపి పార్టీ. సో ఆయనంత భావుకతతోటి మనం చెప్పలేం, కానీ నిజంగానే అనిపిస్తోంది. ఇవాళ గంటనే ఆయన ఒక మంత్రి, అరగంట అని ఒకళ్ళు, మిగతా ఒకళ్ళు, ఒక ఎంపీ ఒక రకంగా, ఇవన్నీ చూస్తూ ఉంటే చీదరేసి అసహ్యం వేస్తాను. అలాంటి వాడు ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన, పోనీ ఆవిడని తీసుకొచ్చారంటే అర్థం ఉంది, వాళ్ళ ముసలి తల్లిదండ్రులని అందరినీ కలిపి తర్వాత 2వ తారీఖు తెల్లవారు ఉదయం 6 గంటలకు కేసు పెడతారంట, మధ్యాహ్నానికి ఏమో సెర్చ్ వారెంట్ తీసుకుంటారు మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి, సాయంత్రం ఫ్లైట్ ఎక్కి బాంబే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళని అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకొని ఇల్లంతా చిందరవందర చేసి వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని బాంబే నుంచి వీళ్ళు కారులో తీసుకొచ్చారంటే అందుకు 3 రోజులు పట్టిందని 6వ తారీఖు నాడు ప్రొడ్యూస్ చేస్తారు. తిట్లు తిట్టింది ఆవిడ, జడ్జి బెయిల్ ఇచ్చిన ఆవిడ. బెయిల్ ఇచ్చిన వాళ్ళు ఎవరో జడ్జి ఉన్నారు కదా, పిచ్చి తిట్లు తిట్టారు. అసలు అమ్మాయి ఎప్పుడైనా ఆంధ్రాతో పరిచయం ఉంది? అసలు సౌత్ ఇండియానే పరిచయం లేదు. కానీ ఇక్కడ ఇంకో కొత్త అంశాలు వస్తున్నాయి సార్. ఇది ఈ సంవత్సరం 2023, 2024 ఫిబ్రవరి 2వ తారీఖునో 6వ తారీఖునో 2వ తారీఖు అక్కడ మన ఇబ్రహీంపట్నంలో కూడా కేసు నమోదు చేశాడండి. ఇదే కుక్కలు చేశాడు. ఇబ్రహీంపట్నంలోనే నమోదు చేసింది. నమోదు చేసి తీసుకొచ్చి అక్కడ ఉన్న గెస్ట్ హౌస్లో ఒక వారం రోజులు పెట్టి వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసి, ఏది జిందాల్ కేసులో ఉన్న డాక్యుమెంట్స్, తర్వాత వీళ్ళకి కావాల్సినట్టుగా అన్ని కాగితాల మీద, తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టుకుని అంటే అక్కడ కేసు విత్డ్రా చేసుకున్నానని రాయించుకోవటం, వీళ్ళకి కావాల్సిందంతా జరిగేటప్పటికి చేసుకోవటం అనేటువంటిది జరిగినటువంటి డ్రామా. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే 3 ఐపీఎస్ ఆఫీసర్లు దీంట్లో ఇన్వాల్వ్ అవటం అనేటువంటిది దురదృష్టకరం. ఇంకా మళ్ళీ మాట్లాడితే రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అంటున్నారు, డీజీపీ. ఆయన హస్తం కూడా ఉంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి 4 సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అంటే పులివెందుల పంచాయతీ. ఇది నిజంగా చూస్తే ఏంటంటే రచ్చబండల దగ్గర చేసే పంచాయతీ. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20 సంవత్సరాల దాకా ఈయనే ముఖ్యమంత్రి, ప్రభుత్వం 30 సంవత్సరాలు మర్చిపోయి మళ్ళీ తగ్గిస్తారు మీరు. సో 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మనం ఏం ఆట ఆడినా సరిపోద్దని జగన్మోహన్ రెడ్డి గారు అంత బ్రహ్మాండంగా వీళ్ళందరినీ మభ్యపెట్టగలిగారు. ఐఏఎస్ ఐపీఎస్లు అంటే మనం చాలా ఇంటెలిజెంట్ ఫెలోస్ అయితే మాత్రమే అవుతారనుకున్నాం. అలాంటి వాళ్ళని కూడా గతంలో చూసాం. ఇప్పుడు కొట్టించాడు ఆయన బ్రహ్మాండంగా. జవహర్ రెడ్డి గారు, ప్రవీణ్ ప్రకాష్, వీళ్ళందరూ ఎలాంటి ఆఫీసర్లు అండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జెమ్స్ లాగా పనిచేశారు. అలాంటి వాళ్ళను కూడా భ్రష్టు పట్టించి వాళ్ళని ఒక రకంగా ఏంటంటే హిప్నటైజ్ చేశాడు. ఉండేది మనమే, నేను చెప్పినట్టు విన్నారా, మీ ఇష్టం వచ్చినట్టు ఆడొచ్చు, లేదంటే ఏబి వెంకటేశ్వరరావు పట్టిన గతి పట్టుద్ది, ఇది కావాలో అది కావాలో తేల్చుకోండి అన్నాడు. చచ్చినట్టు అందరూ కూడా ఈయన చెప్పినట్టుగా చేయటం మొదలుపెట్టారు. అజయ్ కల్లాం లాంటి సీనియర్ ఆఫీసర్ కూడా నిజంగా మొన్న ఎక్కడో ఇంటర్వ్యూ చూశాను, సెక్రటరేట్ అనేది రాష్ట్రానికి అవసరం లేదంట, రాజధాని అనేది అవసరం లేదంట. ఇలాంటి మాటలు అజయ్ కల్లాం లాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం అంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఎంతగా ఉందనేది మీరు ఆలోచించుకోవచ్చు. అంతకుముందు మంత్రులు కూడా, ఎవరో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు కదా సార్, ఏంటది రాజధాని కూడిపెట్టేద్దా అని. వాళ్ళంటే ఓకే, అదే చెప్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులే కదా సార్, వాళ్ళు కూడా అట్లా మాట్లాడకూడదు కదా. ప్రజాప్రతినిధులు ఈ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయి మనం చూస్తున్నాం. వీళ్ళు ఐపీఎస్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి వీళ్ళు, చట్టాలు చేయాల్సినటువంటి వీళ్ళు, చట్టాలు చేస్తే అమలు చేయవలసినటువంటి వీళ్ళు, రాజకీయ నాయకులు ఏదన్నా తప్పు చేయబోతా ఉంటే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాల్సినటువంటి వీళ్ళు ఇంత మూర్ఖంగా సమర్థిస్తున్నారంటే ఇంకా వీళ్ళని మనం ఏమనాలి చెప్పండి. కాబట్టి ఆ కేసులో ఇంతమంది ఇన్వాల్వ్ అవటం ఐపీఎస్ ఆఫీసర్లు అనేటువంటిది రాష్ట్రానికి ఇప్పుడు అది జరిగిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే పొరపాటున ఇంకొక 5 సంవత్సరాలు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వచ్చుంటే ఇక రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందనేది తలుచుకుంటే వెన్నులో నుంచి వణుకు వస్తుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకుంటేనే మనకు అంత భయం వేస్తుంది. ఏంటంటే ఎవరి ఆస్తి మీద ఎవరికి హక్కు ఉండేది కాదు. ఇప్పటికే పుస్తకాల మీద ఆయన ఇది రాళ్ల మీద ఆయన బొమ్మలు, పుస్తకాల మీద ఫోటోలు వేసుకున్నారు. ఇక తర్వాత ఏం జరిగేది అంటే ఊహకు కూడా అందటం లేదు. సొంత ఇంటికి అద్దె కట్టుకునే పరిస్థితికి వచ్చింది. నేను ఎవరో చెప్తున్నారు, విజయవాడలో 9 బేకరీలు ఉన్నాయంట ఒక ఆయనకి. ఉంటే 9 బేకరీలు మాకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారట. చేయకపోతే వారం 10 రోజుల్లో వాళ్ళంతటా వాళ్ళే వచ్చి
వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితులు వీళ్ళు కల్పించారంటే అంతగా హెరాస్ చేస్తే 9 బేకరీలు ఇచ్చేసి లండన్లో యూకేలో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే ముందు వాళ్ళ ఆవిడని అక్కడ పనికి పెట్టి ఆవిడకి వర్కింగ్ వీసా వెళ్ళి తర్వాత డిపెండెంట్ వీసా తీసుకుని ఈయన వెళ్ళిపోయి లండన్లో ఉన్నారు. ఇలాంటివి కొన్ని వందల వేల ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మరి రెండోసారి వచ్చుంటే పరిస్థితి ఏమయ్యేది? ఇప్పుడు వీటి మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారు సార్ మరి ఇట్లాంటి వాటి మీద? ఎన్నని తీసుకుంటారు చెప్పండి రవి గారు? యాక్షన్లు తీసుకోవడం మొదలు పెడితే 5 సంవత్సరాలు పాలించడం అభివృద్ధి ఏముండదు, వీటి మీద సరిపోద్ది. వీళ్ళు చేసిన ఈ దరిద్రాల మీద ఒక్కొక్క మంత్రిత్వ శాఖలో ఆడుదాం ఆంధ్ర దగ్గర నుంచి ప్రతి శాఖలో ఎన్ని బయటపడుతున్నాయి చూడండి. ఆడుదాం ఆంధ్ర రోజు ఆడేసుకున్నారు ఆంధ్రని అయితే ఆడదండి. 100 కోట్లు 100 కోట్లు 150 కోట్లు అంటున్నారు. మద్యం కుంభకోణం అయితే అసలు అంతే తేలటం లేదు. సో ఇలాంటి సెటిల్మెంట్లు చేసినప్పుడు ఏంటంటే రాష్ట్రం యొక్క రాష్ట్ర పోలీసులు, ఒకప్పుడు ఏపీ పోలీస్ అంటే ఎంతో గౌరవంగా ఉండేది, ఇండియాలోనే బెస్ట్ పోలీస్ అనేటువంటిది ఉంది. అలాంటిది వాళ్ళని కూడా పులివెందల సెటిల్మెంట్ లీడర్ల స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా, ఇంతవరకు ఇంకా మేనమేషాలు లెక్క పెడుతున్నారు, కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చారు వాళ్ళు. ఎంత జిందాల్ అనేవాడిని పట్టుకుంటే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది కదా. అతనికి దీనికి లింక్ లేదు కదా. ఇండైరెక్ట్ సెటిల్మెంట్ వ్యవహారం, అది వీళ్ళు ప్రూవ్ చేయలేరు, దానికి దీనికి సంబంధం లేదు, అతని జోలికి వెళ్ళను కూడా వెళ్ళరు. ఓకే, ఇక్కడ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాత్రదారులు, వాళ్ళ మీద మాత్రం సత్వర చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి. తప్పు చేసిన వాడు తప్పించుకునేటువంటి ఆ వెసులుబాటు ఉందన్నప్పుడు ప్రతివాడు తప్పు చేయడానికి చూస్తాడు. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, అది సజ్జల రామకృష్ణారెడ్డి అయినా సరే, రాజేంద్రనాథ్ రెడ్డి అయినా సరే, మిగతా ఎవరైనా సరే సత్వర చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి ఇండికేషన్స్ ప్రజల్లో పంపించకపోతే, నేను చెప్తున్నాను మీ యోయో టీవీ ద్వారా, ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నటువంటిది వాళ్ళకి సంక్షేమ పథకాల కోసమే కాదు, ఇలాంటి వాళ్ళందరూ భరతం పట్టడానికి కూడా వాళ్ళు ఎన్నుకున్నారు. అభివృద్ధి 6 నెలలు లేట్ అయినా పర్వాలేదు కానీ వీళ్ళంతా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షానికి అదే ఎక్కువగా మన అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే 100 రోజులు కంప్లీట్ అయ్యింది. సో ఏంటి ఇంతవరకు చేస్తానన్న కార్యక్రమం? ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా కొన్ని వేల మెట్రిక్ టన్నులు అక్రమంగా తరలించినటువంటిది దొరికింది అక్కడ. 4 రోజులు మీడియాలో హడావుడి చేశారు. తర్వాత చర్య ఏది? దాన్ని బేస్ చేసుకుని అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? తర్వాత తెచ్చుకుంటాడా, బెయిల్ తెచ్చుకుంటాడా, యాంటిసిపేట్, అది వేరు. అవును, మీకు అక్కడ కనిపించిన వెంటనే మీరు చర్య తీసుకుంటే ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు వెళ్తాయి. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇప్పుడు ఆ గంగిరెడ్డి అని ఉన్నాడు, అతను ఎర్రచందనం స్మగ్లర్ అని అందరికీ తెలుసు. ఇవాళ చాప కింద నీళ్ళు వచ్చినాయి అనేటప్పుడు బీజేపీ తలుపు తడుతున్నారు, అతను చేర్చుకోవడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఏం సంకేతాలు వెళ్తాయి? ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మనం మాట్లాడడానికి ఉండదు, మాట్లాడటానికి. సో చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం చేసిన దాంట్లో నిందితుడు గంగిరెడ్డి, అలిపిర్లు. అలాంటి వాడిని బీజేపీలోకి తీసుకుంటే ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? కాబట్టి రాజకీయం కోసం రాజకీయం చేయకుండా ప్రజల కోసం రాజకీయం చేయాలనేటువంటిది నేను కూటమిని కూడా సూచిస్తున్నాను. లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు కాలేజీ ఏంటి సార్ అసలు? అది నిజంగా వాళ్ళెవరో లవర్స్ ఆ ఓ రూమ్కి వెళ్ళడం ఏంటో, దాన్ని వీళ్ళు మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి చాలామంది అమ్మాయిల స్నానం చేస్తుంటే ఆ చిత్రాలు తీయడం ఏంటి, అబ్బా అది ఏదో పెద్ద ఇష్యూ అయిపోయింది సార్. అంటే ఇక్కడ రవి గారు డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనేటువంటిది అందివేసినటువంటి చెయ్యి మనకు తెలుసు. ఈ జత్వానీ కేసు ఎప్పుడైతే సీరియస్గా బయటకు వచ్చి పెద్ద తలకాయలన్నీ ఇరుక్కునేటువంటి పరిస్థితి వచ్చిందో దాన్ని డైవర్ట్ చేయడానికి జరిగినటువంటి సంఘటన. థరోగా ఎంక్వైరీ చేసిన పోలీస్ ఆఫీసర్స్ మిగతా వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఏమీ జరగలేదు, అక్కడ కెమెరాలు అనేటువంటివి లేవు. ఇప్పుడు 300 3,000 బయటికి వెళ్ళినాయి అంటున్నారు, కనీసం ఒక్కటన్నా ఎక్కడన్నా దొరకాలి కదా. కనీసం మాస్క్ ఏదైనా బ్లర్ చేసి కనిపించాలి, ఒక ఫోటో కూడా రాలే మరి నిజంగా. వెతికి అందరి ఫోన్లు వెతికి అందరూ ఇది చేస్తే కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అది కేవలం 4-5 వ్యక్తుల మధ్యన జరిగినటువంటి ఒక డీల్. అదనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి చాలా సీరియస్గా దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. కాబట్టి వీళ్ళకి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళ ప్లాన్ చెప్పమంటారా నన్ను? 300 మందికి వీళ్ళ వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయని ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తే
ఒక 1000 మందో 2000 మందో గర్ల్స్ ఉన్నారనుకోండి ఆ కాలేజ్లో, ఈ 300లో ఎవరున్నారనేటువంటి మానసిక ఆందోళన ఈ 2000 మందిలో ఉంటుంది. అందులో నేనున్నానేమో అంతే ఫీలింగ్ కదా. ఉంటుంది కదా, 300 మంది ఎవరనేది తెలియదు తెలియదు కాబట్టి. దాంట్లో నేనున్నానా అనేటువంటి ఆందోళన ఉంటుంది. డెఫినెట్లీ వస్తుంది. తర్వాత ఈ 1000 మంది ఆడపిల్లలకి మళ్ళీ 1000 మంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళకి రాత్రిపూట నిద్రపడుతుందా? కాబట్టి ఈ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. చేసినప్పుడు వీక్ మైండెడ్గా ఎవరన్నా గనక ఉండి ఒకళ్ళో ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటే మనకు కావాల్సిన శవాలు కదా, ఇమ్మీడియట్గా వాలిపోయేవాళ్ళు రాబందుల్లాగా. అదృష్టం కొద్దీ దేవుడి దయ వల్ల లేకపోతే ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యల మూలన అలాంటివి జరగల. నిజంగా మీరు అన్నట్టుగా ఒక్క ప్రాణం పోయినా పైగా ఏంటంటేనండి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు అంటే ఎలా ఉంటారంటే 18-19 సంవత్సరాల పిల్లలు, ఆడపిల్లలు. వాళ్ళు ఏది మంచి ఏది చెడు, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేంత మెచ్యూరిటీ వాళ్ళకు ఉండదు. ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది. వాళ్ళ ప్రిన్సిపల్ నేను చెప్పేది వినండమ్మా అంటే కూడా వినే స్థితిలో వాళ్ళు లేకుండా ఉన్నారు. మనం ఆ వీడియోస్ కూడా చూసాం. చాలా ఉద్వేగంతో. ఎందుకంటే వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళున్న సిచ్యువేషన్ అట్లాంటిది. నా వీడియో నిజంగా అక్కడ ఉంటే అనుకుంటే ఒకళ్ళు 2-3 రోజులు వాళ్ళు భోజనాలు కూడా చేసి ఉండరు ఆ ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన వాళ్ళని నేను మళ్ళీ కూడా అదే చెప్తున్నాను, దీని వెనక ఎవరు ఇలాంటి స్ప్రెడ్ చేశారో వాళ్ళని బయటికి లాగి కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏదో సద్దుమణిగిపోయింది కదా. పైగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే చాలా ప్రెస్టీజియస్ కాలేజ్, చాలా రెప్యుటేషన్ ఉన్నటువంటి కాలేజ్. ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా దాని రెప్యుటేషన్ పడగొట్టాలి. ఇటు వచ్చేసి పిల్లల్లో ఆందోళన జరిగి వాళ్ళు ఏదైనా చేసుకుంటే దాని మీద శవాల మీద పేలాలు ఏరుకోవాలి. మంచి ప్లాన్ వేసారు కానీ వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే విఘ్నులు వాళ్ళు ఉన్న ప్రజలు ఈ సోషల్ మీడియా యుగంలో ఏదున్నా 2 నిమిషాల్లో మంచి అయినా చెడైనా బయటకు వచ్చేస్తుంది. 2 వర్షన్స్ చూసిన తర్వాత ఏది కరెక్ట్ అనేటువంటిది ప్రజలు నిర్ణయం చేసుకుంటున్నారు. పైగా ఒక్క వీడియో కూడా ఎక్కడా దొరకకపోవడం అనేటప్పటికి వాళ్ళకి ఆ ఛాన్స్ రాలేదు. ఇంకొంచెం నిజంగా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఏదో ఒకటి జరుగుద్ది, తర్వాత మనం దాన్ని ఇంకా ఫ్లేరప్ చేసుకోవచ్చు. ఈ లోపల దీన్ని జనాలు మర్చిపోతారు అనేటువంటి స్ట్రాటజీతో వెళ్ళిందే కానీ నిజంగా 4-5 వీడియోలు కనుక అలాంటిని సపోర్ట్ చేస్తూ బయటకు వచ్చి ఉంటే ఇంకొక లెవెల్లో ఉండేది. వీళ్ళ ఆట ఇంకొక లెవెల్లో ఉండేది. వీళ్ళకి టైం దొరకలేదు కానీ లేకపోతే ఫేక్ వీడియోలు పుట్టించి చేసేవాళ్ళు కూడా. కానీ అంత టైము ఆలోచించారు. సో దీని మూలాన ఏంటంటే నిజంగా రవి గారు తలుచుకుంటా ఉంటే ఇందాక ఇప్పుడు మనం అన్నట్టు వీళ్ళని అసురగణాలనకి ఏమనాలి చెప్పండి. చేతనైతే రాష్ట్రానికి ఉపయోగపడేటట్టుగా ఏదైనా ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మీరు ఇచ్చేయాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. నిజంగానే 5 ఏళ్ళు పరిపాలించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక నాయకుడిగా ఇప్పుడు ఉన్నటువంటి విపత్తు నుంచి జనాలను ఎట్లా బయటపడేయాలనేది నువ్వు కూడా కొంచెం గవర్నమెంట్కి సహాయం చేయాలి. మీకే కదా మీకే వస్తుంది కదా. కన్స్ట్రక్టివ్గా ఒక సలహా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక ఏరియాలో తిరుగుతా ఉంటే ఇప్పుడు భవానీపురంలో ఆయన తిరగలేదు. ఎందుకంటే ముందు సింగునగర్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది కాబట్టి అక్కడ కాన్సన్ట్రేట్ చేశాడు. ఆయన అక్కడ ఉన్నప్పుడు నువ్వు భవానీపురం వెళ్ళండి హ్యాపీగా. అక్కడ ఉన్న వాళ్ళకి ఒక లారీనో ఒక ట్రక్కో తీసుకెళ్ళి నువ్వు కాసిన పంచండి. అప్పుడు కదా జనం నిన్ను మెచ్చేది. వాళ్ళు వేస్తూ ఉంటే పని చేసే వాళ్ళ మీద గడ్డలు వేస్తే నిన్ను అసహించుకోక నిన్ను సమర్థిస్తారా? ఏదో నేను ఇప్పుడు ఏదో చూశాను సార్, 1 కోటి రూపాయలు అయితే ఆర్థిక సహాయం చేసినట్టుగా కూడా వస్తున్నాయి వార్తలు. 1 కోటి రూపాయలు సహాయం చేస్తే నేను చెప్తున్నాను అదే, జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి చర్య కూడా నవ్వులు పాలవడానికే ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన స్థాయికి ఆయన 1 కోటి రూపాయలు చేసేది. మీరు గతంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది జరిగినా ఏ సంఘటన జరిగినా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి 1,00,000-2 లక్షలు వాళ్ళు వెళ్ళి ఇచ్చొచ్చేవాళ్ళు. 1 రూపాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్త కన్నా సహాయం చేస్తాను జేబులో నుంచి తీసి ఇచ్చినటువంటి సంఘటన మీకు ఒకటన్నా గుర్తుందా? పార్టీ తరపున కానీ లేకపోతే ఆయన తరపున కానీ ఎక్కడా ఉండదు. కాబట్టి ఏంటంటే ఆయన మనస్తత్వం అది. 1 కోటి రూపాయలు అంటే ఏంటంటే ఇవ్వకపోతే అసలు ఇవ్వకపోతే జనాలు ఇచ్చేస్తారనేటువంటి భావంతో ఏదైనా ఇచ్చుంటారు. ఆయన స్థాయికి ఆయన 1 కోటి రూపాయలు ఇవ్వటం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు. కాబట్టి ఆయన ఏ పని చేసినా కూడా అది జనాల్లో నవ్వులు పాలు అవటం తప్పితే వేరే విషయం కాదు. గుడ్లవల్లేరు విషయం అయితే చాలా స్క్రీన్ ప్లే పకడ్బందీగానే రాశారు, కానీ యాక్షన్ ప్లాన్లో ఫెయిల్ అయ్యారు, వర్కౌట్ అవ్వలేదు. ఓకే, ఇలాంటి అంటే సార్ ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రకృతి కూడా సహకరిస్తుందని అనుకోవాలి. సహకరిస్తుంది, లేకపోతే దాని మీదకి వెళ్ళిపోయింది కానీ లేకపోతే దీన్ని ఇంకా సాగదీసేవాడు.
ఇది ఇంతకంటే పెద్ద విపత్తు అయ్యేది. అందులో ఏంటంటే జీవితాలతో సంబంధించిన విషయం అని మనం ఆడపిల్లలకి. అంటే వాళ్ళు చేసిన ఎదవ చర్యలకి నవ్వు వస్తుంది కానీ నిజంగా చాలా పెద్ద డ్యామేజ్ అయ్యేది. వినగానే నేను ఇంకో ఛానల్లో కూడా మాట్లాడితే అది చెప్పాను. అదే సిచ్యువేషన్లో మన అమ్మాయి ఆ కాలేజీలో చదువుతూ ఉంటే మన మానసిక స్థితి ఎలా ఉంటుందనేది కనుక ఒకసారి ఆలోచించుకుంటే అలాంటి ఎదవ పని ఎవడూ చేయడు. అలాంటి సెన్సిటివ్ భావాలు ఉన్నవాళ్ళు ఎవరు అలాంటి పనులు చేయరు. అలాంటి భావాలు లేకుండా అసురాంశలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేయగలుగుతారు, ఇలాంటి ప్రచారాలు చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళ బతుకులన్నీ ఫేక్ బతుకులు అనేటువంటిది గతంలో చాలాసార్లు నిరూపించుకున్నారు, దీని ద్వారా మరొకసారి నిరూపించుకున్నారు, అంతే. అయితే ఇక ముఖ్యంగా చూసుకుంటే సార్, సరే రాజకీయాలు ఎలా ఉన్నాయి, బట్ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? మెరుగుపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే సూపర్ 6 వీళ్ళు మాట్లాడితే వైఎస్ఆర్సీపీలో నీకు 10,000, నీకు 15,000, నీకు 15,000 ఇదే ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో నిజంగానే మరి అంత చేయగలిగే సామర్థ్యం ఉందా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో? ఏంటి, ఎలా దీన్ని? అంటే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసి చెప్పాలంటే రవి గారు, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ద్వారా ఇచ్చినటువంటి పథకాలు యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తే ఇవాళ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత పరిస్థితుల్లో అది చేయటం అసాధ్యం. దాంట్లో రెండో విషయంకి ఆలోచనకి డౌట్ లేదు. కానీ దాన్ని కొంచెం జాగ్రత్తగా కనుక ఆయన జనానికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఇప్పుడు ఏమవుతుంది, 3 నెలలు అయిపోవస్తుంది, 3వ నెల దగ్గర పడుతున్నప్పటికీ కూడా మీరు దాని మీద క్లారిటీ ఇవ్వకపోవడం వలన ప్రతిపక్షానికి అవకాశం అదే అంటున్నాను. అందుకనే నేను గతంలో కూడా చెప్పింది ఏంటంటే 2 పద్ధతులు ఉన్నాయి వీళ్ళ దగ్గర దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే. ఎవరైతే అసలైనటువంటి అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే మేము పథకానికి అమలు చేస్తాము, అనర్హుల్ని తీసేస్తామనే దాని మీద గట్టిగా నిలబడాలి వీళ్ళు. సపోజ్ ఈ రైతు భరోసా అనేటువంటిది ఉన్నది. ఈ ఒక్క పథకంలో ఉన్నటువంటి లొసుగులు మనం డిస్కస్ చేద్దాం. ఎవరైతే అసలైనటువంటి వాళ్ళు ఉన్నారో, ఇవాళ కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో సొంత పొలం వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరి పిల్లలు చక్కగా చదువుకొని అమెరికా, ఆస్ట్రేలియా ఇక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆ ముసలి ముతక పల్లెటూరులో ఉంటున్నారు. వాళ్ళు కౌలుకి ఇచ్చి హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. మీరు వేస్తున్నటువంటి రైతు బంధు ఎవరికి వెళ్తోంది? వ్యవసాయం చేయనటువంటి వాడికి వెళ్తోంది. 30 ఎకరాలు 40 ఎకరాల రైతులకి. వాళ్ళు ఎన్ని రకాలుగా బెనిఫిట్ పొందుతున్నారు? భరోసా తీసుకుంటున్నారు, కౌలు డబ్బులు తీసుకుంటున్నారు, బ్యాంకులో లోన్ తీసుకుంటున్నారు. తెలంగాణలో లాగా రైతు రుణమాఫీ చేస్తే రుణమాఫీ అవుతుంది. ఇన్ని లాభాలు అర్హత లేనివాడు పొందుతున్నాడు. అర్హత ఉన్నటువంటి వాడు ఎవరైతే నిజంగా కౌలు చేస్తున్నారో 40 to 50% ల్యాండ్ కౌలు రైతుల చేతిలో ఉంది. వాడికి ఒక బ్యాంకు లోన్ ఇవ్వదు, మీరు ఇచ్చే రైతు భరోసా వెళ్ళదు, పెళ్ళం మెళ్ళలో ఉన్న పుస్తలు అమ్ముకొని పండితే పండుతుంది, లేదంటే ఆత్మహత్య చేసుకుంటుంది. వాడికి మాత్రం కంపల్సరీ కౌలు పైసలు కట్టాలి. సో ఈ పథకం ఎవరి కోసం? కాబట్టి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తాము. అది కూడా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఒక లిమిట్ వాళ్ళ వరకు. ఏది మాగాణి అయితే 5 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు. ఎందుకంటే రాయలసీమలో మెట్ట భూములు ఉంటాయి, 5 ఎకరాలు వాటర్ సోర్స్ తక్కువ ఉంటుంది, వాటర్ సోర్స్ 10 ఎకరాలు. దాని వరకు లిమిట్ చేసి ఆ పథకాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసేదానికంటే కూడా తక్కువ ఖర్చులో మీరు చేయొచ్చు. అలాగే సో అది చెప్పగలగాలి కూడా జనానికి, చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను అనేది అదే. అలాగే అమ్మ ఒడి మీరేం చేస్తున్నారు? 15,000 ఇస్తున్నారు వాళ్ళకి. ఆయన ఒకళ్ళకి ఇస్తానంటే మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. చిన్న అమెండ్మెంట్ చేయండి, గవర్నమెంట్ స్కూల్లో చదివించే పిల్లలకు మాత్రమే అమ్మ ఒడి ఇస్తామనండి. ఎందుకంటే మీరు ఇచ్చే 15,000 తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నవాడిని కూడా తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఇవన్నీ చెబితే జనం యాక్సెప్ట్ చేస్తారంటారా? నేను అనేది అదేనండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు సమర్థవంతంగా అమలు చేశారు. ఎందుకు ఓడిపోయారు? చెప్పినట్టుగా చేశానని ఆయన చెప్తున్నాడు. నవరత్నాల్లో 1-2 తగ్గించిన మిగతా అన్ని ఇంప్లిమెంట్ చేశాడుగా. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేనా ఇచ్చాడుగా. ఇస్తే మిమ్మల్ని ఎందుకు గెలిపించలే? అంటే ప్రజలు పథకాలు కోరుకోవట్లేదు, ఇంకేదో కోరుకుంటున్నారు. అభివృద్ధి కోరుకుంటున్నారు, చట్టబద్ధమైన పాలన, మంచి రోడ్లు, వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు, వాళ్ళ ఆయనకి ఉపాధి, ఇవి కదా వాళ్ళు కోరుకుంటారు.
అవి ఉంటే ఇవన్నీ ఎందుకు సార్? పైగా ఎవరు అడగను కూడా అడగరు. పథకాలు తీసుకున్న 40% మందిలో మీకు ఎవడో ఇలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నటువంటి పథకాలు తీసుకున్న వాళ్ళు అందరిలో కూడా 90% ఆయనకి వేశారు కాబట్టే 40% వచ్చింది. కాబట్టి మీరేం చేస్తున్నారు? మీకు ఓట్లు అయిన వాళ్ళకి 3 రెట్లు పెంచిస్తామని ప్రామిస్ చేసి అది ఎలా చేయాలో తెలియక మీరు తలలు పట్టుకుంటున్నారు. మీరు చేసినా ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికే వేస్తారు ఓట్లు, రాజకీయంగా ఆలోచించిన. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. గవర్నమెంట్ స్కూల్ ఎందుకంటే 3,50,000 అడ్మిషన్స్ డ్రాప్అవుట్స్ వచ్చినాయి ఏది గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర నుంచి ఒక్క సంవత్సరంలో. దానికి కారణం ఏంటి? మీరు సరిగ్గా చదువు చెప్పకపోవటం, మీరు ఇచ్చిన అమ్మఒడితో వాడు ప్రైవేట్ స్కూల్లో చేర్చుకున్నాడు. 2 రకాల నష్టం. అలా అంటే ప్రజలు బాధపడతారని మీరు అనుకుంటే, ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి రేపు దసరా సెలవులు కాగానే ఒక్కళ్ళకి మాత్రమే ఇస్తాం ఈ సంవత్సరానికి, వచ్చే సంవత్సరం నుంచి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామనండి. 1 సంవత్సరం టైం దొరుకుతుంది మీకు. ఈ లోపల సంపద సృష్టించుకోండి. ఇలాగ గనక జాగ్రత్తగా 1 by 1 చేసుకుంటూ వస్తే అదనపు ఆర్థిక భారం లేకుండానే పూర్తి చేయొచ్చు. అలాగే ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా 1,500 ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఇస్తారు? ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 18 సంవత్సరాల అమ్మాయి ఉంది, వాళ్ళ తల్లికి 38 సంవత్సరాలు, వాళ్ళ తల్లికి 58 సంవత్సరాలు, అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ముగ్గురికి ఇవ్వాలిగా మీరు 44,500 ఇవ్వాలి. ఈ తల్లికి ఇంకో పిల్లాడు ఉన్నాడు, వాడు స్కూల్ గోయింగ్, వాడు 14, వాడికి 15,000 ఇవ్వాలిగా. తర్వాత ఈవిడ వీడో, భర్త లేడు, పెన్షన్ 4,000, మొత్తం 25,000 ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత ఆవిడకి ఏడాది 2 ఏళ్ళు 60 ఏళ్ళు రాగానే ఆవిడకి మళ్ళీ 4,000 పెన్షన్ ఇవ్వాలి. ఇలా తీసుకుంటే ఒకే ఇంట్లో ఎంతమందికి ఎంత దోచి పెడతారు మీరు? కాబట్టి ఒక ఇంట్లో ఒకటే ఉన్న వాటిల్లో పెద్ద పథకం ఏదైతే ఉందో అది మాత్రమే అమలు చేస్తామనేది ఒక్క మాట అనండి. మీరు తీసేయట్లా, రేషనలైజ్ చేస్తున్నారు. కానీ సార్ ఇప్పుడు ఇవన్నీ తెలిసే, మనకి ఎంత తప్పు ఉందని తెలిసి, ఇవన్నీ సాధ్యం కాదని తెలిసే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అంటే దాదాపుగా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక నాయకుడిగా పేరుంది. దాదాపుగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు ఉన్న ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి కానీ సేవలు అందించినటువంటి నాయకుడిగా పేరున్నటువంటి ఆయనే, మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా పేరున్నటువంటి ఆయన ఇలాంటి తప్పు చేస్తే అంటే జనాలు ఎలాగా యాక్సెప్ట్ చేస్తారు? ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ఓటర్ల గొప్పతనం అని నేను చెప్తాను. ఎలాంటి వాడినైనా సరే మనం లొంగ తీసుకోగలము మన ఓటు అనే ఆయుధంతో అని చెప్పేసి నిరూపించారు. ఎందుకంటే అలాంటి పథకాలకి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఆయన వచ్చి ప్రామిస్ చేస్తేనే ఆకర్షితులయ్యి మీరు చెప్పిన ఇంత అనుభవం ఉన్న ఆయన పక్కన పెట్టినప్పుడు మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పార్టీ అనేటువంటిది మనుగడే ప్రశ్నార్థకం అయ్యేటప్పుడు తప్పనటువంటి పరిస్థితులు ఇచ్చారు. కాబట్టి ఇచ్చినప్పుడు ఏంటంటే జనాలు చంద్రబాబు నాయుడు గారు తప్పు అని నిరూపించారంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు మీరు చెప్పిన పథకాలకు పట్టం కట్టలా, పథకాలు తీసుకునే 40% జగన్మోహన్ రెడ్డికి వేశారు. మీకు మాత్రం అర్బన్ ఓటర్లు, న్యూట్రల్ ఓటర్సు, అభివృద్ధి కాముకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీకు ఓట్లు వేశారు. వేసినప్పుడు ఎవరిది మీరు ప్రాధాన్యతగా తీసుకోవాలి? మీకు ఓట్లు లేకుండా ఊరికే కూర్చొని తినడానికి అలవాటు పడ్డ జనాలు 40% వేసిన వాళ్ళకి వాళ్ళ గురించి మీరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారా? లేకపోతే అభివృద్ధి కావాలని వేసిన 60 మందికి మీరు న్యాయం చేస్తారా? ఈ పాయింట్ బాగా చెప్పాలి సార్, తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. నిజంగానే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీరు ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి కూడా ఓట్లు వేశారంటే ఎందుకు చేశారు? లక్షలాది మంది ఇటు తెలంగాణ నుంచి, తర్వాత అటు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ ఈ ఉచిత పథకాలకి వ్యతిరేకంగా రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళు వచ్చినటువంటిది. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోరుకుని వచ్చిన వాళ్ళే. ప్రజాస్వామ్యంలో అత్యధికులు ఏది కావాలనుకుంటారో అది మీరు చేయాలి. 60% మంది మాకు అది కావాలని కోరుకున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలి. ఈ 40% మంది మీరెట్లా పోయినా సరే, రాష్ట్రం అప్పుల పాలైపోయినా సరే, మాకు అప్పులు చేసైనా కావాలని కూర్చున్న వాళ్ళు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడేటువంటి వీళ్ళ కోసం మీరెందుకు చేయాలి? రేపు పొద్దున ఒకవేళ వీళ్ళకి చేసినా వీళ్ళు మళ్ళీ అట్టేస్తారు, వేస్తారు కానీ ఇటెందుకు. కాబట్టి మాట అనేశారు. అనేసినప్పుడు ఎవరైతే అర్హులు ఉన్నారో అనర్హుల్ని వేరేసి అర్హులకి మాత్రమే ఇస్తామంటే మిమ్మల్ని ఎవరు విమర్శించే అధికారం ఉండదు. ఉదాహరణకి దీన్ని బలంగా తీసుకెళ్ళాలి. మీరు అంత క్లారిటీగా చెప్పారు. పదే ఇదే మాట చెప్తున్నాను. నిజంగా ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడండి తెలంగాణలో, వేల కోట్ల రూపాయల ఆస్తిపరుడు. నాకు రైతు బంధు వస్తుందని గర్వంగా చెప్తున్నాడు. ఎందుకు ఇవ్వాలి? ఆయన విషయంలో
ఇప్పుడు అలాంటి వ్యక్తికి ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి మీరు రైతు బంధు తీసేస్తే ఇంకొక 100 మందికి అర్హులైన వాళ్ళకి కౌలు రైతులకి ఇవ్వచ్చుగా. పైగా ఆయనకు ఉన్నది 10 ఎకరాలు కూడా కాదు కదా, 1000 ఎకరాలు ఉంది. 1000 ఎకరాలు అన్నిటికి పోయింది డబ్బు. అన్నిటికి పోయింది. మరి అదే 1000 ఎకరాలు బొచ్చిన మంది రైతు పోకపోయాడు. 3 ఎకరాలు 4 ఎకరాలు రైతులకి కౌలు రైతులకి మీరు ఇవ్వచ్చు కదా. కాబట్టి క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి, ఇదిగో ఈ 40 లక్షలు 50 లక్షలు ఉంటే దీంట్లో 15 లక్షల మంది అనర్హులు ఉన్నారు, వాళ్ళందరికీ తీసేసి అసలైన అర్హులకి నేను ఇస్తున్నాను అంటే విమర్శించేవాళ్ళు నోళ్లు పడిపోతాయి. అసలైనటువంటి అర్హుడికి చేరినప్పుడు ఎవ్వడూ బాధపడ్డాడు. ఎక్సలెంట్ సార్, నిజంగా. సో ఇలా గనక మీరు చేసుకొని వస్తే అదనపు భారం ₹1 లేకుండా ఇవాళ ఉన్న బడ్జెట్లోనే మీరు చేయడానికి అవకాశం ఉంది. ఎక్కువ దానికి అంత స్కోప్ ఉంది. ఓకే. మీరు ఆదాయం పెరిగిన తర్వాత ఖచ్చితంగా ఇవాళ అమరావతి ఒక దశకు వచ్చి రియల్ ఎస్టేట్ బాగా పుంజుకొని ఇండస్ట్రీస్ వచ్చి మన వైజాగ్ చెన్నై కారిడార్ అనేది కార్యరూపం దాల్చి హైదరాబాద్ బెంగళూరు కారిడార్ వచ్చి ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఇన్కమ్ పెరుగుతుంది. ఆ రోజున కావాలంటే చేయండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా అలిమాలిన అప్పులన్నీ మళ్ళీ తీసుకొచ్చి మేము చేస్తామంటే అతనికి మీకు తేడా లేకుండా అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. నేను చెప్తాను ఏంటంటే మీకు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేకపోతే శాసనసభ ఎన్నికలు కానీ 2-3 సంవత్సరాల్లో ఎక్కడా లేవు. ఈ 3 సంవత్సరాలు వెసులుబాటు ఉంది మీకు. కాబట్టి చేయాలి. ఇంకోటి ఫైనల్గా నేను ఇచ్చే సూచన ఏంటంటే పథకాలు ఎప్పుడెప్పుడు ఇస్తారో క్యాలెండర్ ప్రకటించండి. ఫలానా నెలలో అమ్మఒడి ఒకళ్ళకే ఇస్తాం, ఫలానా అప్పటి నుంచి నిరుద్యోగ వృత్తి వచ్చే సంవత్సరం ఇస్తామనండి, పర్వాలేదు. ఆ అన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక ఆగస్టు 15 లోపల నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తాను చేసేసాడు 3 విడతల్లో. అలాగే మీరు సంవత్సరం తర్వాత అయినా ఒక డేట్ ప్రకటిస్తే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒక సంవత్సరం ఆగుతాం అనుకుంటారు. అలా కాకుండా నాన్స్తూ మీరు కనుక ఇలాగే కనుక దాన్ని పోస్ట్పోన్ చేస్తుంటే విమర్శలకి తావిచ్చి ప్రజలు కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లియర్గా ఏ పథకం ఎప్పుడు డిక్లేర్ చేస్తారో అది లెట్ ఇట్ బి ఆఫ్టర్ 1 ఇయర్. జాబ్ క్యాలెండర్ దాని కూడా క్యాలెండర్ రిలీజ్ చేసేయండి. ఆ తల తాకట్టు పెట్టైనా ఆ టైంకి అది ఇంప్లిమెంట్ చేయండి. ప్రజలు రేపు నుంచే మాకు ఇచ్చేయండి అంటలా. ఒక నెల ఒక సంవత్సరం అమ్మఒడి ఇవ్వకపోతే ఏం కొంపలు మునిగిపో. పిల్లల్ని పుట్టించిన తర్వాత చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదా, ప్రభుత్వాన్ని చదివించాల్సిందే. అంతే అంతే, తప్పదు. సో మనం అలవాటు చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ 15,000 ఇస్తుందని అన్నావా పిల్లల్ని చదివించడం 15,000 ఇస్తుందని చదివిస్తున్నావా? ఇంకా పథకంలోకి వెళ్తే ఎంత పనికి మాలిన పథకం అనేది దాంట్లో చాలా మాట్లాడచ్చు దాని గురించి. కానీ ప్రజలు ఆమోదించింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి కొంచెం గనక దాన్ని మనం ఇంటెలిజెంట్గా ఆలోచించి చేస్తే ₹1 అదనపు భారం లేకుండా బ్రహ్మాండంగా అన్ని పథకాలు అమలు చేయొచ్చు. అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఓన్లీ అర్హులైనటువంటి. ఓకే. కానీ మరి ఈ విషయాన్ని మీరంటే మంచి విజ్ఞులు, చదువుకున్నవారు, మీరు పొలిటికల్గా అన్నీ అంటే ఏది ఎలా ఉంటే ప్లానింగ్ ఎలా ఉండాలని మీకు తెలిసిన. కానీ ఆయనకి డైరెక్షన్ చేసే వాళ్ళు ఎవరున్నారు సార్ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి? ఏమంటే మేము ఒక వీడియో చూస్తేనో ఆయన ఇలా చేద్దాం, మీ వీడియో ఎంతవరకు చేరుతుందో కూడా ఎవరికి తెలియదు. నేను అందుకేనండి పదే ఈ టాపిక్ మాత్రం నేను ఎక్కడ అవకాశం దొరికినా నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకంటే సాధారణమైన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక చిన్న ఇది వస్తుంది, ఏది ఒక బ్రహ్మాండమైన సూచన వస్తుంది. నేను ఇలా ఒక ఛానల్లో మాట్లాడినప్పుడు కింద కామెంట్ పెట్టాడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి నాకు వీడియో చూసి. ఏంటి కామెంట్? ఉచిత బస్సు ఇస్తానన్నారు సార్, 50 కిలోమీటర్ల పరిధిలో పెట్టండి సరిపోతుంది, భారం తగ్గిపోతుంది అన్నాడు. ఎంత బ్యూటిఫుల్ ఆలోచన. దీని పర్పస్ ఏంటి? కాలేజీలకు వెళ్ళే ఆడపిల్లలు చదువుకోవడానికి వెళ్ళాలి, ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్ళు వెళ్ళాలి, పల్లెటూరులో పండించినటువంటి పంట అమ్ముకోవడానికి కూరగాయలు వీళ్ళందరికీ ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్ సరిపోద్ది. అలా కాకుండా శ్రీకాకుళంలో విజయనగర్లో ఉన్న ఆడమనిషి తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను వెళ్ళి అయ్యవారిని దర్శనం చేసుకోవాలని అక్కడ నుంచి ఇక్కడికి ఉచిత బస్సులో బయలుదేరుతాయి. ఇది అవుద్దా? తెలంగాణ వాళ్ళు చేసిన తప్పు మరి అక్కడ చేయకూడదు. కాబట్టి దాన్ని రేషనలైజ్ చేసి అసలైనటువంటి అవసరం ఉన్న వాళ్ళకి ఎవరికో నేను ఎంత అప్రిషియేట్ చేశానంటే ఇలా సూచన చేశారని 4-5 ఛానల్స్లో నేను మాట్లాడాను. ఆ వ్యక్తి పేరు నేను గుర్తులేదు నాకు. ఎంత మంచి సూచన. కాబట్టి ప్రభుత్వం జనం కూడా ఓ రకంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకి కూడా యాక్చువల్గా అయితే వేరే వాళ్ళు ఎవరైనా ఏంటి సార్ ఇంతవరకు ఫ్రీ బస్ పెట్టారు అనాలి, కానీ వాళ్ళు సూచనలు చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలివిగలైనా చిన్న చిన్న సూచనలు కూడా కొన్ని పట్టించుకోవాలి. అవును సార్, ఆయన అవును. సో ఇలాంటి పదే మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు చూపిస్తున్నప్పుడు ఎప్పుడో ఎక్కడో ఒక చోట వెళ్ళినప్పుడు, ఎందుకంటే అధికార ప్రతినిధులు తెలుగుదేశంలో ఉన్నారు చాలామంది, కానీ వాళ్ళ మీద కూడా నాకు ఉన్న కంప్లైంట్ ఏంటంటే
చేసింది చెప్పుకోవడం కూడా చేత కాకుండా చాలా వాటిలో ఫెయిల్ అవుతున్నారు. సో కన్స్ట్రక్టివ్గా మాట్లాడకుండా ఏదో ఉన్నదంతా ఒక పెద్ద దీనిలాగా మాట్లాడేసి ఉపన్యాసంలాగా వెళ్తే ప్రజల్లోకి వెళ్ళటం లేదు. స్పెసిఫిక్ పాయింట్ పట్టుకొని క్లియర్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. పాలేవి నీళ్ళేవి అని చెప్పండి. చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు. అలా కాకుండా వాళ్ళేమో అన్ని అబద్ధాలు చెప్తూ మీరేమో చేసింది కూడా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? దానికి ఉదాహరణ 45 మంది డిఎస్పీల ప్రమోషన్లో 43 మంది ఒకే కులం వాళ్ళకి ఇచ్చారన్నప్పుడు మీరు దాన్ని కౌంటర్ చేయకపోవటం వల్ల ప్రజలు నమ్మారు. తర్వాత అదే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్పింది, దాంట్లో 3 మాత్రమే ఆ సామాజిక వర్గంలో ఉన్నారు, మిగతా వాళ్ళు బయట వాళ్ళు అని అసెంబ్లీలో వాళ్ళే చెప్పారు. ప్రజలు నమ్మేశారు కదా. కాబట్టి అధికార ప్రతినిధులు చేసిన మంచి పని కూడా చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు గాలంతా మూటగట్టి ప్రచారం ద్వారా వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు మీరు జాగ్రత్త పడాలి కదా. చాలా చాలా జాగ్రత్త పడాలి. కాబట్టి నాకున్న పరిమితమైనటువంటి నాలెడ్జ్లో నేనే ఇన్ని సూచనలు చేసినప్పుడు మీరు ఒక్కరిని చేసినప్పుడు చాలా మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. కాబట్టి అదనపు భారం రాష్ట్రం మీద పడకుండా, అప్పుల పాలు కాకుండా మనం ఉన్నటువంటి పరిధుల్లో ఏం చేయాలనేది చూస్తే ఇలాంటి 100 ఆలోచనలు వస్తాయి. నాకు నిజంగా ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది సార్. 60% రాష్ట్రం బాగుపడడం కోసం పని చేసినప్పుడు, ఓట్లు వేసినప్పుడు 40% మంది మీరు చేసిన వాళ్ళు వాళ్ళకే వేస్తారు ఓట్లు. నీకు ఓట్లు లేని వాళ్ళ కోసం ఎందుకు మనకి ఎందుకు వాళ్ళ గురించి? నీకు ఓట్లు లేని కోసం నువ్వెందుకు పాటుపడాలి? ఎస్ ఇది నేను కూడా బలంగా తీసుకెళ్తాదండి. ఈ బిట్టు నీట్గా కట్ చేసి టైటిల్ కూడా అదే పెడతాను. బట్ నిజంగా తెలుసుకోవాలి. ఎనివే నిజంగా ఈరోజు మంచి పాయింట్లు చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకా ఫర్దర్గా అప్డేట్స్ మీద డిస్కస్ చేద్దాం. మీద తప్పకుండా ఇంటర్వ్యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.